1970 ఎన్నికల్లో షేక్ ముజీబర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ ఘనమైన విజయం సాధించింది. కానీ పాకిస్తాన్ సైనిక పాలకులు అధికార బదిలీ చేయలేదు. అంతేగాక 1971 మార్చి 25న పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ లో ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరిట హింసాత్మక దాడులు ప్రారంభించింది. దీంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాక భారత్ లోకి కోట్లాది మంది శరణార్థులుగా అడుగుపెట్టారు. పాకిస్తాన్ దమనకాండను అప్పటి భారత ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు అమెరికా, యూరప్, సోవియట్ యూనియన్ మరియు యుఎన్ఓల వద్ద మానవీయ సంక్షోభాన్ని బలంగా వినిపించారు. దీని కారణంగానే 1971లో భారత్, సోవియట్ యూనియన్ల మధ్య శాంతి సహకార ఒప్పందం జరిగింది. అందుకే అమెరికా, చైనాలు పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చినా భారత్ అంతర్జాతీయంగా ఒంటరిగా కాకుండా సోవియట్ యూనియన్ వెన్నుగా నిలబడింది. ఇందిరాగాంధీ గారు ముందుగా తొందరపడకుండా సైన్యాన్ని సిద్ధం చేశారు. సరైన వాతావరణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించే వరకు ఎదురుచూసి ఎప్పుడైతే పాక్ మొదట దాడికి దిగిందో ఆ తర్వాతనే భారత సైన్యానికి పూర్తిస్థాయి యుద్ధానుమతులను ఇచ్చింది. ఈ యుద్ధ లక్ష్యం పాకిస్తాన్ ను ఓడించడం కాదు, తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ ప్రజలకు సంపూర్ణ స్వాతంత్ర్యం కల్పించడం. భారత్ పాకుల మధ్య 13 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన దేశం ముందు లొంగిపోయారు. దీంతో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇందిరాగాంధీ ధైర్యం, దౌత్య సంప్రదింపులు, సరైన సమయంలో కీలక నిర్ణయాలు 1971 యుద్ధ ఫలితాన్ని అందించాయి. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం పాకిస్తాన్ తో యుద్ధం చేసిన భారత్ ను కాదని అక్కడి ప్రభుత్వం మళ్లీ అదే పాకిస్తాన్ తో చేతులు కలపడం గమనార్హం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే భారత్ నాలెడ్జ్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.